ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఈ వీడియోలో మాఘపురాణం యొక్క 7వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని తెలుసుకుందాము. మృగశృంగుడు యముని గురించి వ్రతమాచరించట. ఆ విధంగా ఏనుగుకు శాప విమోచనమైన తర్వాత మరలా మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన ఆ ముగ్గురి కన్యలను బ్రతికించు నిమిత్తము యమధర్మరాజును గురించి తపస్సు చేయని ఆరంభించినాడు. నిశ్చల మనసుతో తదేక దీక్షతో యముని గురించి ధ్యానించుచుండగా మృగశృంగుని కఠోర దీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమై, మృగశృంగా, నీ కఠోర దీక్షకు పరోపకార పారాయణతకు నేనెంతయో సంతసించితేనే. నా గురించి ఇంత దీక్షతో ఎవరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావాలేనో కోరుకోమును, నీ అభిష్టము నెరవేర్చదనమని యముడు పలికిన. ఆ పలుకులు విన మృగశృంగుడు కనులు తెరిచి చూడగా యముడు తన ఎదుటి నిలబడి ఉన్నాడు. వెంటనే చేతులు జోడించి, మహానుభావ, ఎంతటి తపస్యారులకైనను దర్శనమివ్వని మీరు నా బోటి సామాన్యుకి మీ దర్శనమిచ్చుట నా పుణ్య పూర్వ జన్మ సుకృతము తప్ప వేరు కాదు. అకాల మరణముకు పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తిని చేయుడు అని ప్రార్థించను. మృగశృంగురని పరోపకార బుద్ధికి దయార్థ హృదయములకు యముడు సంతసించి అతని కోరిక ప్రకారం ఆ ముగ్గురు కన్యలకు ప్రాణదానం చేయనించి, మృగశృంగా, నీ భక్తికి మెచ్చితేను, నీ పరోపకార బుద్ధికి నన్ను ఆకర్షించను, నీకు జయముగాక అని యముడు దీవించగా, మహాపురుష, మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సూత్రము చేసిన వారికి, సూత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టి వారికి అన్ని విధముల సొమ్ములు కలుగునట్లు అనుగ్రహింపమని ప్రార్థించగా, అటులనే నీ కోరిక సఫలము కాక అని యమధర్మరాజు దీవించి అదృశ్యుడైను. మాఘపురాణము 8వ అధ్యాయము సమాప్తం. నెక్స్ట్ వీడియోలో 9వ అధ్యాయం గురించి తెలుసుకుందాము.